హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే నేను ఆమ్లెట్ నా స్టైల్ ఎలా చేసుకుంటానో మీకు చూపిస్తాను అనమాట. ఓకేనా? ఫస్ట్ అయితే మనము ఆనియన్స్ నేనైతే ఆనియన్స్ అయితే చాలా చిన్నగా కట్ చేసుకుంటాను అనమాట. ఎలా అంటే పానీపూరి బండి దగ్గర మనకి ఎలా చిన్నగా కట్ చేస్తారు, సో అలా చిన్నగా కట్ చేసుకుంటాను. ఎందుకంటే సో ఆమ్లెట్లో వేసుకోవడానికి అలా చిన్నగా అయితేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. బాయిల్ అనేది కూడా చాలా ఈజీగా అయిపోతుంది. సో దానికోసం అయితే ఎగ్ అయితే తీసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఆమ్లెట్ ఆఫ్ కోర్స్ ఎగ్తోనే కాబట్టి చేసేది. సో అలా గ్లాసులో చూపిస్తున్న విధంగా గ్లాస్ అంటే మీకు కూడా వచ్చు అనుకోండి, కాకపోతే నా స్టైల్లో నేను ఎలా చేసుకుంటా అనేది నేను మీకు చూపిస్తున్నాను. సో గ్లాస్లో అయితే మనం కట్ చేసి పక్కకు పెట్టుకున్న ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకుని ఆ గ్లాస్లో వేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వేసుకున్న తర్వాత సో అలాగే నేనైతే కారం కొంచెం ఎక్కువగానే తీసుకుంటాను. 2 ఆర్ 3 స్పూన్స్ వరకైనా తీసుకుంటాను. ఎందుకంటే నాకు కొంచెం స్పైసీ ఉంటేనే ఇష్టం అనమాట. సో సాల్ట్ కూడా కొంచెమే వేసుకోండి, ఎందుకంటే సాల్ట్ కూడా మన బాడీకి అంత మంచిది కాదు, ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి కొంచెమే వేసుకోవాలన్నమాట. సో దాని తర్వాత మనం మొత్తం దాన్ని కలిపి పెట్టుకున్న దాన్ని మొత్తం మిక్స్ చేసేసుకుందాం. ఓకేనా? సో అలా నెక్స్ట్ గ్యాస్ పైన ఒక పెనం పెట్టుకోవాలి. పెనం పైన ఆయిల్ వేసుకుని దాన్ని వేడయ్యాక సో మనం కలిపెట్టుకున్న ఆనియన్ అది ఉంది కదా విత్ ఎగ్తో అది పెనం పైన వేసేసుకోవాలి. Ready to my omelette. Thank you. Friends, subscribe to my channel.